మా కుటుంబం, మా నాన్న అలాంటి వాడు, మా మామ అలాంటి వాడు, అలాంటి కుటుంబం నుంచి మేము వచ్చాం, మా బంధువులు ఇలా అంటే మోహం. మీ పిల్లలంటే మోహం, ఆస్తిపాస్తులు అంటే మోహం. కదా, ఇవన్నీ మనకు మోహాలే. వీటన్నిటి మీద మన ఆలోచనలని మనం మార్చుకోవాల్సిందే. మరి ఇలాంటి ఆలోచనలని, ఇలాంటి విషయాలని మనము మార్చుకోవటమే మోహక్షయము అని చెప్పుకుంటాం. కాబట్టి ఎప్పుడు ఈ మోహక్షయాన్ని చేసుకోగలం? ఈలోపు మనం ఒక చిన్న ప్రాక్టికల్ ఆవిష్కరణ చేద్దామా? ఎందుకు అంటే బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం చెప్పేటప్పుడు కొంత మత్తులాగా ఉంటుంది. అప్పుడప్పుడు మరలా దాని లోపలికి ప్రయాణం చేసి చిన్నగా బయటికి రావాలి. ఇప్పుడు మనం సమస్త విశ్వ హృదయ సద్గురువుల జ్ఞానమే సమస్తములో కూడా మన లోపల బయట కూడా వ్యాపించి ఉంది ఆత్మస్వరూపంగా అనేది మనకు తెలుసు. ఇప్పుడు హాయిగా కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని మీరు అంటే నిట్ట నిలువుగా ఉండాలని లేదు, మీకు ఎలా హాయిగా మీరు కూర్చున్నట్టే ఎలా హాయిగా ఉన్నారో అలా కళ్ళు మూసుకొని అనేక మంది గురువుల యొక్క గురు పాదుకలు అంటే బంగారు రంగులో, లేత బంగారు రంగులో, మనం గుడికెళ్ళి బాబా పాదాలకి, బాబా పాదుకలకి ఎలా దండం పెట్టుకుంటామో అలా సమస్త విశ్వహృదయ సద్గురువుల యొక్క జ్ఞానమే వాళ్ళ పాదుకలుగా, వాళ్ళ పాదాలుగా, వాళ్ళ జ్ఞానము అది బంగారు రంగులో సమస్తములో కూడా అనేక పాదాలు వ్యాపించి ఉన్నాయి. వాటిని మనం మన లోపలికి, మనం కూడా శూన్యంగా ఉన్నాము. ఆ లేత బంగారు కాంతులు రజను బంగారు రజనులో ఆ పాదాలు కూడా మన లోపలికి వస్తూ ఉన్నాయి. అనేక పాదాలు లోపలికి వస్తూ ఉన్నాయి. ఆ లేత పాదాల నుంచి వచ్చే ఆ బంగారు కాంతులు మన దేహంలో ఉన్న ఆత్మస్వరూపానికి వెలుగులు నింపుతూ ఉన్నాయి. ఎలా ఉన్నాయి అంటే మనము కూడా ఆ లేత బంగారు కాంతుల్ని మన లోపల నుంచి వెలుపలకి, మనం కూర్చున్న చోట నుంచి మనం కూర్చున్న ప్రదేశానికి మొత్తానికి ఆ లేత బంగారు వెలుగుల్ని ప్రసరింప చేస్తూ ఉంటాం. మీ లోపల కూడా ఇంతమంది గురువుల గురు పాదుకలు మీ లోపలికి వస్తున్నాయి అంటే వాళ్ళ హృదయాలన్నీ కూడా నిర్మల శాంతి ప్రకాశానంద స్థితిలో వెలుగొందిపోతూ ఉంటాయి. అలాంటి ప్రకాశ స్థితి మీ స్థితి అయింది కాబట్టి మీ హృదయం కూడా ఆనందంగా వెలిగిపోతూ ఉంటుంది.